Bindas, 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 bindas. హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కదూ డోంట్ వరీ మా షో చూడండి కూల్ అయిపోతారు ఓకే మరి ఈ రోజు పార్టిసిపెంట్స్ ని పిలుద్దామా లెట్స్ వెల్కమ్ ఆ సెలబ్రిటీస్ Bindas powered by Triple X detergent soap Navuku Navu Dabuku Dabu. Okay, so మనం ఎవరితో పేర్ అవబోతున్నారని ముందు చూద్దామా తర్వాత మాట్లాడుకుందాం ఓకే ఫైన్ గో టు యువర్ పోడియం అల్లరి అల్లరి చూపులతో నేను సెలెక్ట్ చేసుకోవచ్చా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చా మన గేమ్ రూమ్స్ తెలుసు కదా ఎవరి లైట్ ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళిద్దరు ఒక పేర్ అవుతారు అది మీ చాయిస్ కాదు మా చాయిస్ all right yes lights okay red light for Nirupam and Ashmita meeridru oka pair all the best podium దగ్గర వెళ్ళండి green and green Abhinay and Chitralekha oka pair congratulations podium దగ్గర వెళ్ళండి we are the winners yeah and ఇప్పుడు Priyanka and Chini Krishna obviously meeridru oka pair all the very best congratulations first and foremost మా షోకి ఫస్ట్ టైం వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు రియలీ హ్యాపీ యాక్చువల్లీ బట్ ఏంటంటే మేమిద్దరం పేర్ అవటం ఫస్ట్ టైం బాగానే ఉన్నా బట్ యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ టుగెదర్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే in a different way ఏంటంటే మీరు షాక్ అవుతారు ఐఎమ్ ద మదర్ అండ్ హీస్ సన్ హీస్ మై సన్ మదర్ అండ్ సన్ యూనిట్ మెంబర్స్ దట్ టీజర్ యాజ్ సంతూర్ మమ్మీ but this is Swastik mummy యా నిజం మదర్ అండ్ సన్ మదర్ అండ్ సన్ నేను ఇప్పుడు షాక్ లో ఉన్నాను ఓకే నా కోసం ఒక మదర్ అండ్ సన్ ఒకే ఒక డైలాగ్ ఇద్దరు కలిసి యాక్చువల్లీ యూనిట్ లో యాక్ట్ చేయడమే మేము కష్టం ఫీల్ అవుతాం బికాస్ హౌ కెన్ యూ ఇమాజిన్ హర్ యాజ్ మై మదర్ హైలీ ఇంపాసిబుల్ నేను ఎంత కళ్ళు మూసుకుని కంట్రోల్ చేసి యాక్ట్ చేస్తుంటాను ఒక్కసారి నా కోసం ప్లీజ్ ఇంతకు ముందు అయితే అందరు నవ్వేవారు ఒక డైలాగ్ మదర్ తో చెప్పండి పాత సినిమా డైలాగ్ చెప్పించండి బాగుంటుంది ఏమైనా మీ ఇష్టం లేటర్ ఆన్ షోలో స్టార్ట్ అయిన తర్వాత చెప్తా okay but do not forget Done, done, okay done. so ready to play Swastik Masala's Bindas powered by Triple X Yeah. okay so let's move to the first round bol bachan bol Bolo, 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 bachan, bolo, 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 bachan. ఈ బోల్ బచన్ బోల్ లో స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటోకి సంబంధించిన 10 నిజాలు మీరు నాకు చెప్పాలి ఆ 10 నిజాలు నాతో ఉన్న 5 ఫ్యాక్ట్స్ తో మ్యాచ్ అయితే ఒక్కొక్క రైట్ ఆన్సర్ కి ఒక్కొక్క 0 యాడ్ అవుతూనే ఉంటుంది అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ కి 10 రూపాయలు సెకండ్ రైట్ ఆన్సర్ కి 100 థర్డ్ రైట్ ఆన్సర్ కి 1000 అండ్ ఫోర్త్ రైట్ ఆన్సర్ కి 10,000 అండ్ ఫిఫ్త్ రైట్ ఆన్సర్ కి 1,00,000 రూపాయలు గెలుస్తారు
Are you ready to play ball button ball? Okay, దానికి ముందు మీకు ఒక్కొక్క రూపాయి ఇస్తాను. So take your 1 rupee. నేను యాక్చువల్ గా శివాజీలో రజనీకాంత్ ఇలా ఇలా ఆడే రూపాయి తీసుకుని అలా అంటాడు కదా, అలా అందా అనుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక 1 rupee కాయిన్ ఇస్తాను. ఆ రజనీ సార్ చేసినట్టు ఇలా అలా అట్లా చేసి Sure, pocket లో అది ఇస్తారా? గ్రాఫిక్స్ లో చేస్తారు కాబట్టి ఇది గ్రాఫిక్స్ లో చేద్దాం. ఇచ్చేయండి రూపాయి. అది గ్రాఫిక్స్ కాదు, మా సూపర్ స్టార్ ఒరిజినల్ గా చేస్తారు. ఓకే అరే అబ్బి అనవసరంగా కమిట్ అయ్యావు అబ్బి. చేస్తారా? యా షూర్. ఓకే, రజనీ కమ్ ఆన్. అచ్చా వాకింగ్ బాగుంది, ఇప్పుడు చేసేది బాగుండాలి. కరెక్ట్ గా పాకెట్ లోపల వెళ్ళాలి. అర్థమైందా? కరెక్ట్ గా పాకెట్ లోపలికి వెళ్ళాలా? యా, ఎవరు పాకెట్ అని అడగకూడదు, మీ పాకెట్. ఎవరిదో ఒక పాకెట్ లోకి వెళ్తే సరిపోతుంది. ఎవరిదో కాదు, మీ పాకెట్. ఓకే అట్లా వేసి అట్లా పాకెట్ మీద చేయాలి. పాకెట్ లేదు కదా, అందుకే ఇలా అన్నా. Anyway, thank you so much. That was so sweet. ఐ వన్ 1 రూపీ. Extra 1 rupee గెలిచారు మీరు. థ్యాంక్ యూ. Anyway, so let's move on. ఎవరు ఫస్ట్ ఆడతారు? ఓకే, తల్లి కొడుకు. తల్లి కొడుకు. మీరు తల్లి కొడుకులు ఇక్కడ కాదు, ఇక్కడ అవును, కాదు. సెంటిమెంట్ గా తల్లి కొడుకుతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ పిక్చర్ ఫర్ యూ. ఓకే, మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, పాల నుంచి తయారయ్యే పదార్థాలు. చీజ్. లెట్స్ సీ. చీజ్. రైట్ ఆన్సర్. 10 రూపాయలు గెలుచుకున్నారు మదర్. సెకండ్, స్వీట్స్. స్వీట్ అంటున్నారు. చూద్దాం. రాంగ్ ఆన్సర్. సో ట్రై. మీకు ఇంకా 8 ఛాన్సెస్. పన్నీర్. పన్నీర్. ఓకే, చూద్దాం. ఆర్డర్ రాంగ్ ఆన్సర్. సింపుల్, చాలా సింపుల్ గా ఆలోచించండి. ఇంత ఆలోచించడానికి అవసరం లేదు. నెయ్యి. చూద్దాం. రైట్ ఆన్సర్. 100 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే, ట్రై యువర్ నెక్స్ట్. వెన్న. ఓకే, చూద్దాం. yes, that's right answer. 1000 rupees గెలుచుకున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా రెండు ఒక రైట్ ఆన్సర్స్ ఇస్తే 1,00,000 రూపాయలు మర్చిపోకండి. మీగడ. మీగడ. ఓకే, also the right answer. ఓకే, 10,000 rupees. లాస్ట్ వన్ ఆన్సర్ రైట్ గా చేస్తే 1,00,000 రూపాయలు. ట్రై. పెరుగు. పెరుగు. చూద్దాం. రైట్ ఆన్సర్. 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. మొత్తానికి వెనక నుంచి వచ్చారు వాళ్ళు. పెరుగు వెన్న నెయ్యి వదిలేసి నెయ్యి నుంచి వచ్చారు వాళ్ళు. బాగుంది, మొత్తానికి పాల నుంచి బాగానే తయారు ఓకే, 1,00,000 గెలుచుకున్నారు కదా. ఇప్పుడైనా మాకోసం ఒక డాన్స్ ఆర్ మీ డైలాగ్ మీరే చూస్ చేసుకోండి. డైలాగ్ ఇస్ బెటర్. ఓకే, 10th క్లాస్ పాస్ అయిన సంతోషం ఈ గెటప్ లో ఫీల్ రావట్లేదు. మీరు చెప్తారా లేకపోతే నేను చెప్పేస్తాను తొందరగా? అది నేనే చెప్పేస్తా. పరిగెత్తురానా? బాబు 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 10th క్లాస్ 10th టైం పాస్ అయ్యానమ్మా. 10th క్లాస్ 10th టైం. నా చిన్నప్పుడు కళ నెరవేర్చావు కదరా బాబు. థ్యాంక్స్ బాబు. బాగా చదివానమ్మా. థ్యాంక్స్ బాబు. అందుకే 10th నాకు తెలుసు. అదిగో మీ నాన్నగారు ఏదో అంటున్నారు. డాడీ బాబు 10th క్లాస్ పాస్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావా బాబు? అవునా? నేను చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు అనుకోని ఇప్పటి వరకు పాస్ కాలేదు బాబు. మీ అమ్మ అలాగే ట్రై చేసి ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూనే ఉంది బాబు. నువ్వు పాస్ అయ్యావా? థ్యాంక్స్ లక్ష్మి దేవుడా. వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి. పాలతో పాలతో చేసి. Thank you so much. It was so much fun. Thank you. మంచి మంకీ. అయిపోయింది, మా పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ టైల్ ఉంది మీకు. ఓకే, సో నెక్స్ట్ అభినయ్ అండ్ చిత్రలేఖ రెడీ. ఓకే, మీ ఫోటో చూద్దాం. క్రికెట్ అంటే మీరే. క్రికెట్ నాకు రాదు. క్వశ్చన్ అడగలేదు మీరేంటి? అంటే ఆ ఫోటోని చూస్తేనే అర్థమైపోతుంది క్రికెట్ లేదు, కరెక్ట్ ఫోటో ఇచ్చారు. కరెక్ట్ ఫోటో మీరు ప్రియాంకకి చాలా ఇష్టం క్రికెట్ అంటే. లేదు, నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు చేద్దాం. ఎవరో నాకు అసలు ఇప్పుడు క్యాప్టెన్ కూడా తెలియట్లేదు. నేనే డిసైడ్ చేస్తాను ఎవరెవరికి ఏ ఫోటో అని. మీకు ఈ ఫోటోవే. మీకు వచ్చే క్వశ్చన్, క్రికెట్ లో ఎన్ని విధాలుగా అవుట్ అవ్వచ్చు?
క్రికెట్ లో ఎన్ని విధాలుగా క్యాచ్ అవుట్ ఫస్ట్. ఆగు మనం మెల్లిమెల్లి చెప్తాం. క్యాచ్ అవుట్. క్యాచ్ అవుట్. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. ఓకే 10 రూపాయలు గెలుచుకున్నారు. రన్ అవుట్. రన్ అవుట్. ఓకే రైట్ ఆన్సర్. 100 రూపాయలు గెలుచుకున్నారు. ఏంటి క్రికెట్ తెలియదు అంటున్నారు? టకా టకా ఈ అని మాత్రం చెప్తున్నారు. తెలుసు. అన్ని ఇలాగే అందరం చెప్తారు out కానీ అన్ని చెప్పేస్తారు. ఎప్పుడు వెళ్ళినా అవుట్ అవుతూనే ఉంటాం కాబట్టి తెలుసు. యాక్చువల్ గా ఇద్దరు మంచి ప్లేయర్స్. క్రికెట్ ఇద్దరు బాగా ఆడతారు. ఓకే నేను ఎంపైరింగ్ చేస్తుంటాను కాబట్టి ఈ మాత్రం. దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ రైట్. ఓకే యా మేబీ లెట్స్ గో. ఓకే ఓకే నెక్స్ట్ ట్రై చేయండి. వికెట్స్ పడిపోవడం. దట్ ఇస్ Next అది. బౌల్. బోల్డ్ యా. ఓకే ఓకే రైట్ ఆన్సర్. ఎల్బిడబ్ల్యూ. ఓకే చూద్దాం. ఓకే ఉంది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఇంకొక దాని గురించి చాలా ఓకే నెక్స్ట్. స్టంప్ అవుట్. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. అబ్బా రైట్ ఆన్సర్. మీరు 1 lakh గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అసలు రెడ్ డాట్ రాకుండా సూపర్. ఐ నో ఫస్ట్ టైం రెడ్ డాట్ రాకుండా 1 lakh గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మూవింగ్ ఆన్ టు చిన్ని కృష్ణ అండ్ ప్రియాంక. మీరు రెడీయా? రెడీ. మీకు రాకపోతున్న ఫోటో ఈజీ ఫోటో ఈజీ ఫోటో. నా ఫోటో ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇది తూ చిన్న పిల్లలని చూసేసి మీరు అంత హార్ట్ చిన్న పిల్లలకే గుర్తుంటాయి అన్ని. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు. అయిపోయింది మేడం. దాని లోపల ఓకే మీకు వచ్చే క్వశ్చన్ మహాత్మా గాంధీ గురించి 5 విషయాలు చెప్పండి. ఏమైనా 5 విషయాలు చెప్పొచ్చు. మహాత్మా గాంధీ గారిని జాతిపిత అని కూడా అంటారు. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. 10 రూపాయలు గెలుచుకున్నారు. సెకండ్ మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు. చూద్దాం. రాంగ్ ఆన్సర్. రాంగ్ అంటే మాతో మ్యాచ్ అవ్వలేదు. అదే దట్స్ ద ఛాలెంజ్. ఏమైనా 5 చెప్పొచ్చు కదా ఇంకా. యా 10 ఛాన్స్లు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారిది గుజరాత్. చూద్దాం. రైట్ ఆన్సర్. 100 రూపాయలు గెలుచుకున్నారు. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ 1000 రూపాయలు. అక్టోబర్ 2nd అతని Ah. బర్త్డే. గాంధీ గారి బర్త్డే అక్టోబర్ 2. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ 10,000 గెలుచుకుంటారు. ఆయన ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు కదా. గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు. చేసుకున్నారా? కొడతారు జనం. మహాత్మా గాంధీ గారు లా చదివారు. లా చదివారు. ఓకే చూద్దాం. సింపుల్ గా ఆలోచించండి. ఉప్పు సత్యాగ్రహాన్ని లీడ్ చేశారు. చూద్దాం. చాలా విషయాలు తెలియదు. చాలా సింపుల్ మ్యాచ్ అవ్వలేదు. సింపుల్. ఇంకా 4 ఛాన్స్లు ఉన్నాయి. 2 రైట్ ఆన్సర్స్ చెప్పాలి. మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇది ఫస్ట్ చెప్పాల్సిన ఆన్సర్ ఇది. అది అంటే చిన్నపిల్లలు చెప్పేస్తారు కదా అని. రైట్ ఆన్సర్ 10,000 గెలుచుకున్నారు. రెడ్ డాట్ పడకపోయారు. ఒక రైట్ ఆన్సర్ చెప్తే మీరు కూడా వాళ్ళలాగా 1,00,000 రూపాయలు గెలుస్తారు. ఎంత సో ట్రై యువర్ బెస్ట్. హ్యావ్ 3 ఛాన్సెస్. 3 ఛాన్స్లు ఉన్నాయి. చాలా కాంప్లికేటెడ్ గా ఆలోచించుకోండి. సింపుల్ గా ఆలోచించుకుంటే చాలు. ఫస్ట్ రౌండే కదా. గాంధీ గారు ఖద్దరు బట్టలు వేసుకోవాలని చెప్పారు. ఆయన కూడా వేసుకున్నారు. అది మాత్రమే వేసుకుంటారు. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఇంకా 2 ఛాన్స్లు ఉన్నాయి. చిన్నప్పుడు బుక్ తెరవగానే ఫస్ట్ ఏముంటుందో 4 లైన్లు గుర్తుపెట్టుకోండి. అన్ని అయిపోతాయి ఆన్సర్స్. ఆ 4 లైన్లే చెప్పింది అంతే. గాంధీ గారిని గాడ్సే చంపేశాడు. చూద్దాం. ఓకే ఫైనల్ గా 1,00,000 రూపాయలు మీరు కూడా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ 3 ఆఫ్ యు ఆల్. ఓకే ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. ఫస్ట్ రౌండ్ ఎండ్ లో ముగ్గురు 1 lakh ఈచ్ గెలిచారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆ అమౌంట్ మీ అకౌంట్ లోనే సేఫ్ గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్ళక ముందు మళ్ళీ నేను మీకు 1 రూపీ ఇస్తున్నాను. సో టేక్ ఏ 1 రూపీ. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన 1,00,000 పోయి ఇప్పుడు మళ్ళీ 1 రూపీ వస్తుందా? లేదు ఆ 1,00,000 కూడా ఉంది మీ అకౌంట్ లోనే సేఫ్ గా ఉంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మళ్ళీ మీ జర్నీ ఈ 1 రూపీతో. అంటే 1,00,000 ప్లస్ 1 ప్లస్
ఇంకొకటి మళ్ళీ లక్కీ హ్యాండ్ కావాలని మళ్ళీ లక్కీ హ్యాండ్ మీరు ఇంకో రూపాయి ఇచ్చేయండి. ఇలాగే మొత్తం సంపాదించేలా అందుకే ఉండాలి. కోతి అనేది. అదే ఇచ్చి తీసుకో లక్కీ హ్యాండ్. లక్కీ హ్యాండ్ కరెక్ట్. ఇదే ఇచ్చి మీరు మళ్ళీ ఇచ్చేయండి. నాకు తెలుసు ఎందుకంటే ఈ round మీ దగ్గర లో అంతా five గెలవాలి. నోట్లు తప్ప ఇలాంటి చిన్న చిన్న కాయిన్స్ పెట్టుకోరు మీరు. గెలవాలి తీసుకో తమ్ముడు. ఈ ₹1 నిన్ను ₹1,00,00,000 చేసి నీకు ఇల్లు కట్టిస్తానక్క. ఎనీవే సెకండ్ రౌండ్ ఆడడానికి రెడీగా ఉన్నారా? Yes. మా సెకండ్ రౌండ్ ఊహా ఆహా. ఓకే, ఈ రౌండ్ లో ఈ బోర్డు మీద 5 కార్డ్స్ వస్తాయి. ఆ 5 కార్డ్స్ లో ఉన్న విషయాన్ని మీ పార్ట్నర్ కి ఎవరైనా ఒకరు యాక్ట్ చేసి చూపించాలి. ఓకే, ఒక్కొక్క కార్డ్ లో ఉన్న విషయానికి 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. సో ఇట్ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. మీరు కరెక్ట్ గా 5 ఆన్సర్స్ చెప్తే మళ్ళీ మీకు 1 lakh దొరుకుతాయి. ఓకే, కానీ ఓన్లీ 20 సెకండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే మీకు 1 hour కూడా మేము ఇస్తాం. అంటే నెక్స్ట్ షోలో సంగీత గారు ఒక్కొక్క బోర్డ్ కి ఒక్కొక్క రైట్ ఆన్సర్ కి 110 యాడ్ అవుతూ ఉంటుంది Yes. మళ్ళీ. Okay. Can we start with you, AK? Why? Yes. మదర్ అండ్ సన్. Okay, first mother and son తో start చేస్తాం. ఈ రౌండ్ మీతో స్టార్ట్ చేస్తాం. ఈ రౌండ్ ఈ రోజు అంటే తొక్కలో మా టాలెంట్ అంతా ఇలా చేసుకుంటారని. ఓకే, ఓకే ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ చేయబోతున్నారు? నేను వెళ్తాను. ఆగు. ఇట్స్ మీ. యాక్ట్ చేసేది మిస్టర్ ఏకే గారు అన్నమాట. యా, ఎందుకంటే యాక్టింగ్ లో మనం ఏం రానోళ్ళం కాబట్టి మనం చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అన్నట్టు. ఓకే, జాగ్రత్త. ప్లీజ్ కమ్. యు దేర్ గో. మీరు అక్కడ. యువర్ ఆనర్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 20 సెకండ్స్ లోపల మీరు చెప్పాలి, లేకపోతే బోర్డ్ కిందకి వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కార్డ్స్. వర్షం, మేఘాలు, చలి, వాన చినుకులు. ఏ కేటగిరీ? వడగళ్ళు, చలి, చలికాలం, సన్ రైజ్, వింటర్, గొడుగు, వాన జల్లు. కార్డ్ కిందకి వెళ్ళిపోతూనే ఉంది. నో లెఫ్ట్. ఏంటిది? షివరింగ్, చలి, వనకడం. ఓకే, సెకండ్. మంకీ, చింపాంజీ, కుక్క, పిల్, కుక్క. ఏయ్ ఉడత. కప్పా, రైట్ ఆన్సర్. భయం, భూకంపం. ఓకే, రైట్ ఆన్సర్. 100 రూపాయలు గెలుచుకున్నారు. సచ్చాడే వాడు. క్లాసికల్ డాన్స్, కథకలి, నాట్య మయూరి, నర్తకి. Come on. క్లాసికల్, చూడు పిన్నమ్మ. మాడ, అబ్బాయి. కొడతారు. ఏంటి పేరా? ఏం చెప్పాలి? ఇది చెప్పు, ఇది చూపి. గాలిపటం, కైట్, రజనీకాంత్, కైట్, సంక్రాంతి. ఓకే, గుడ్ జాబ్. సూపర్. మూడు చెప్పాను. మీరు మిస్ చేసిన ఆ 2 ఆన్సర్స్ వచ్చి మంచు అండ్ శివశంకర్ మాస్టర్. చాలా బాగా యాడ్ చేశారు, బట్ కానీ యూ డిడ్ంట్ గెస్ ఇట్ రైట్. అండ్ మీరు ఈ రౌండ్ లో 1000 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ₹1,10,000 ఎస్. ఇవ్వరా? లేదు, ఇప్పుడు ఇవ్వను, ఎందుకంటే మీరు ఇప్పుడు మా కోసం ఒక డాన్స్ చేయాలి. ఓకే, రండి. నీటిలోని సాపొచ్చి నేల మీద మద్దెట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే అది ఈ ఫీలింగే. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఒరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే బెగిరాయి డార్లింగే. డార్లింగే ఒరి నా డార్లింగే, డార్లింగే బెగిరారో చాలా బాగానే చేశారు, కానీ నేను అడిగింది శివశంకర్ మాస్టర్ లా డాన్స్ చేయాలని. ఓ ఆయన నేషనల్ అవార్డు తీసుకున్న
బెస్ట్ కొరియోగ్రాఫర్, ఆయన్ని నేను ఇమిటేట్ చేయడం కష్టం. ట్రై చేయండి. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వస్తున్నా డార్లింగ్, డార్లింగ్ get the feeling. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ చాలా ధైర్యం కావాలి ఇలా అభినయ్ కృష్ణ, నేను మీ ఫ్యాన్ అయ్యయ్యో, thank you so అయిపోయాను. నిజంగా నిజంగా చాలా బాగా చేస్తారు. ఇది కాకుండా ప్రీవియస్ చేసింది కూడా చాలా బాగా చేస్తారు. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ మూవింగ్ ఆన్ టు చిన్ని కృష్ణ అండ్ ప్రియాంక. రెడీ? రెడీ. ఓకే, మీలో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ఎవరు గెస్ట్ అయిపోతున్నారు? నేను యాక్ట్ చేస్తాను. Guest. గెస్ట్ చేస్తాను. ఓకే, రండి 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 రండి. ఓకే, రెడీ, కార్డ్స్. క్లిష్టం. అబ్బా ఫస్ట్ కేక. అరే అరే గిలిగింతలు, అయ్యో చెక్కిలిగింతలు, అబ్బో కితకితలు. ఓకే, సెకండ్ అవుట్. రైట్ ఆన్సర్. కుర్రే. వావ్, పాల్, అదే సూపర్ యాక్షన్. ప్రియాంక సూపర్, తులసి తులసి, లక్ష్మి. awesome దీపావళి. సూపర్ సూపర్ సూపర్. కార్డ్స్ కిందకి వెళ్ళిపోతూనే ఉంది. రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. చిచ్చుపిడి. అబ్బా షో పక్కనుంది. అంతే అంతే అయిపోయింది. అయిపోయింది అంతే. అయ్యో, సూపర్. కార్డ్స్ కాయిన్ కాయిన్. అది భయమ్మ, ఆడి. అయ్యో చీకటి, ఎంత అందంగా ఉంది ఇది. భయంకరం, ఏంటది? భూకంప, అరే సునామీ. ఓకే, గుడ్ జాబ్. దొరికింది. ఇప్పుడు చూద్దాం ఎట్లా చెప్తాను. నేను చూస్తా. నేను ₹1,00,000 నేను పెట్టు. అది లచ్చ పెట్టు పోయా, లచ్చ పెట్టు. కరెక్ట్ చెప్పాను. త్రిష హీరోయినా. అప్పు కష్టం రైట్. ప్రియాంక ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అబ్బా, చూడాలని. అయ్యో గర్వం గర్వం, కోపం. పేరు, హీరోయిన్ పేరు, నేమేనా? ఏయ్ ఏంటది? ఛీ ఫ్యామిలీ షో. రైట్. కార్డ్ వెళ్ళిపోయింది. అది ప్రాబ్లం అక్కడ. సన్నాయి, నాదస్వరం, డోలు, ఇంకా మృదంగం, ఓకే. పెళ్లి పెళ్లి బాజాలు, భజంత్రీలు, భజంత్రీలు, సన్నాయి మేళం, సన్నాయి సన్నాయి రాగం, సన్నాయి బడమటి సంతారా. డోలు సన్నాయి, సన్నాయి పెళ్లి 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 పంది, పెళ్లిపేటలు. మనమే ఎక్కువ చెప్తాం. మేము 3 మార్క్స్. మీరు ఏం మిస్ చేస్తారో నేను చెప్తాను. రండి. హోమం, పోసాని కృష్ణమురళి గారు. ఫైనల్ గా వచ్చి మేళ తాళాలు. ఓకే, ఈ రౌండ్ లో మీరు 100 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. సో ఫైనల్ రెడీ, నిరుపమ్ అండ్ అష్మిత. రెడీ. టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందా? నో టెన్షన్, జస్ట్ స్టే అంటే రిలాక్స్. ఒక ప్రాబ్లం ఉంది. హా. నేను యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను, కానీ నాకు తెలుగు చదవడం రాదు. ఓకే, వాట్ ఏ డిఫికల్ట్ టాస్క్. మీరు చెప్పండి బెటర్. ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలి. నిరుపమ యాక్ట్ చేస్తాడు అప్పుడు. సింపుల్. మంచి యాక్ట్ ఆర్టిస్ట్. చేశారు, మీరు వెళ్ళి గెస్ట్ చేయాలి అంతే. సరే. ఓకే, రెడీ, రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అస్మిత గారు, నో టెన్షన్, బీ బిందాస్. ఓకే, రెడీ, నిరుపమ్? యా. ఓకే, యువర్ కార్డ్. ట్రాఫిక్ సిగ్నల్. ఓకే, గుడ్ జాబ్. వా, 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 వా. ఇప్పుడు ఉంది మామ, సేమ్ నాకు ఇట్లాంటిది వచ్చింది. అరే సెంటిపీడ్. నో. సెంటిపీడ్, మిల్లిపీడ్, యాంట్, మిల్లీమీటరా? స్కార్పియన్. స్కార్పియన్. ఓకే, తెలుగులో ఏంటి? 2 రైట్ ఆన్సర్స్. తేలు, బ్యాంగిల్స్, బ్రోకెన్ బ్యాంగిల్స్, ఏమైనా ఆర్టిస్ట్. ఫ్లాస్, బ్యాంగిల్స్, బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్. ఓకే. సగం ఇంగ్లీష్ సగం తెలుగు. వెరీ గుడ్. ఇప్పుడు ఉంది కథ. ఏ కేటగిరీ కొంచెం క్యాప్, మైకేల్ జాక్సన్, తెలుగు మైకేల్ జాక్సన్, ఓకే. బాలకృష్ణ, ఏమంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? రజనీకాంత్. తెలుగు మైకేల్ జాక్సన్, రజనీకాంత్. మీకు
రజనీకాంత్ తెలుగు మైకేల్ జాక్సన్ who is తెలుగు ఇండియన్ మైకేల్ జాక్సన్ హూరే గజని హెయిర్ గజని గజనీకి హెయిర్ ఉంటుందా గుండు ఉంటుందిగా అలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అక్కడ. అంటే ఇది తెలుగు మూవీనా మూవీ సూపర్ యాక్టింగ్. నిరుపమ్ గారు గుడ్ గోయింగ్ నిరుపం అయ్యో ఫీలింగ్ స్కేర్డ్ భయం ఏ కిసి మ్యాన్ బైనోక్యులర్ అరే ఇది కార్డు ఉంది ఏంటి మాస్టర్ ఎక్కువ ఐడియా లేదు తెలుగు మూవీ చెప్తాను. మీరు మిస్ చేసింది సుందరం మాస్టర్ ఒకటి, ఇండియన్ మైకేల్ జాక్సన్ ఇంకొకటి వచ్చి అపరిచితుడు. ప్రేమో చాలా బాగా ఇనాక్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్, మీరు 1000 రూపీస్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. మా థర్డ్ రౌండ్ పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. ఓకే, ఈ రౌండ్ చాలా క్రూషియల్ రౌండ్. ఎందుకంటే ఈ రౌండ్ ఎండ్ లో ఎవరు ఎక్కువగా గెలుచుకున్నారో వాళ్ళే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. దట్ ఇస్ ద 4th రౌండ్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ అది. సో చాలా 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 ఆలోచించి మీకు ఆన్సర్స్ తెలిస్తే మాత్రం మీరు చెప్పాలి. ఓకే, ఈ రౌండ్ లో మిమ్మల్ని నేను ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 5 క్వశ్చన్స్ కి మీరు 3 minutes లోపల ఆన్సర్ చేయాలి. మీకు ఆన్సర్ తెలియదంటే లేకపోతే డౌట్ గా ఉంటే మీరు పాస్ చేయొచ్చు. మళ్ళీ మీరు ఫినిష్ చేసిన తర్వాత ఐ విల్ ఆస్క్ యూ అగైన్. ఓకే ఓకే ఆల్రైట్. ఇప్పుడు పంచదార బొమ్మలు మీరందరూ ఆ పోడియంకి వెళ్ళండి. మిమ్మల్ని మీ పార్ట్నర్సే సేవ్ చేస్తారు. సో వాళ్ళకి ఒక దండం పెట్టి వెళ్ళండి. ఓకే గైస్, మీ దగ్గర 3 minutes టైం ఉంది. దాని లోపల 5 questions ఆన్సర్ చేయాలి. అండ్ 5 questions కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 1 lakh రూపీ. అండ్ మీ లేడీ కూడా, మీ బొమ్మ కూడా అక్కడ సేఫ్ గా ఉంటుంది. ఓకే, బొమ్మ కాదు అమ్మ. అవును నిరుపం, మీ అమ్మని సేవ్ చేయాలి నిరుపం. yes ఓకే, దానికి ముందు మీ 1 రూపీ ఇస్తున్నాను. టేక్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. హియర్ స్టార్ట్స్ యువర్ 3 minutes. మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి పంజాబ్. గోవా బాగా తెలుసా? కరెక్ట్ గా చెప్తే మాత్రం చెప్పండి, లేకపోతే పాస్ చేయొచ్చు. గోవా ఏమంటున్నారు? గోవా. ఓకే, దట్స్ రైట్ ఆన్సర్. మీరు 10 రూపాయలు గెలుచుకున్నారు. మూవింగ్ ఆన్ టు యువర్ సెకండ్ క్వశ్చన్. రాత్రి పూట సంచరించే పక్షి. ఆప్షన్ 1 రామచిలుక, ఆప్షన్ బి గుడ్లగూబ, ఆప్షన్ సి రాబందు, ఆప్షన్ డి ఆడనెమిలి. గుడ్లగూబ. గుడ్లగూబ ష్యూర్? తెలియకపోతే పాస్ చేయొచ్చు. ష్యూర్? సో రైట్ ఆన్సర్ అగైన్. మీరు సేవ్ అయ్యారు. అశ్మిత 100 రూపాయలు గెలుచుకున్నారు. నిరుపమ్ కంగ్రాచులేషన్స్. మూవింగ్ ఆన్ టు యువర్ థర్డ్ క్వశ్చన్. ఒర డాష్ కత్తులు. ఈ సామెతని పూర్తి చేయాలి. ఒక వరలో 2 కత్తులు ఎమడవు. ఓ రైట్ ఆన్సర్ అగైన్. 1000 రూపీస్ గెలుచుకున్నారు. సేఫ్ గా ఉన్నారు. చూద్దాం మీకు వచ్చే 4th క్వశ్చన్. డబ్బులు లేని బ్యాంక్ ఏమిటి? డబ్బులు లేని బ్యాంక్ ఏమిటి? ఇట్స్ ఎ సిల్లీ క్వశ్చన్. పాస్ చేస్తారా? టైం అవుతుంది. మీకు వచ్చే లాస్ట్ క్వశ్చన్. మీ అమ్మమ్మ కూతురి కొడుకు నీకు ఏమవుతాడు? అమ్మమ్మ కూతురి కొడుకు మీకు ఏమవుతాడు? తమ్ముడు. షూర్? తమ్ముడు. అశ్మిత సేఫ్ గా ఉంటారనుకుంటారా ఈ ఆన్సర్ తో? నాకేం ఐడియా లేదు. ఐడియా లేదా? లేదు. తమ్ముడు అనుకుంటున్నా. తమ్ముడు. అదే అర్థం. సారీ. What? Sorry. Wrong answer? No, that's the right answer. అక్కడ గోరికి బట్ మీకు ఇంకొక క్వశ్చన్ ఉంది. మళ్ళీ ఆ క్వశ్చన్ కి వస్తున్నాను. డబ్బులు లేని బ్యాంక్ ఏమిటి? చాలా సిల్లీ క్వశ్చన్. దీనికి ఒక సిల్లీ ఆన్సర్. మీరు తర్వాత వినిన తర్వాత చాలా బాధపడతారు. ఆలోచించి చెప్పండి. టైం అవుతూనే ఉంది. ఆలోచించండి. సిల్లీ. 5
4 3 2 సారీ అష్మిత ఓకే మీరు మిస్ చేసిన ఆన్సర్ ఏంటని మీకు తెలుసా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ దట్స్ ద Eye bank. రైట్ ఆన్సర్ ఓ నేను క్వశ్చన్ నిజంగా బ్యాంక్ silly. అన్నాడు ఇక. నిజంగా సిల్లీ నేను చెప్పాను కదా మళ్ళీ చెప్పాను సిల్లీ ఆన్సర్ వింటే మీరు చాలా బాధపడతారని ఐ టోల్డ్ యూ ఎనీవే మూవింగ్ ఆన్ టు యు చిన్ని కృష్ణ ఆర్ యు రెడీ సంగీత గారు ఒక్కసారి అక్కడ క్లోజ్ చేసుకోండి ప్రియాంకని అక్కడ చూడండి ఒకసారి ప్రియాంక ఏంటి రెడీయా Dance ఆడతాను ఆడడానికి రెడీయా సేఫ్ గా ఉంటారా ready నమ్ముతారా నువ్వు డ్రెస్ గివ్ us some energy చిన్ని కృష్ణ ఎనర్జీ ఇవ్వండి నీకేం ప్రాబ్లం లేదు నేను చెప్తా కానీ వెళ్ళు వచ్చాయి వాట్ ఆ కాన్ఫిడెన్స్ ఓ మై గాడ్ రెడ్ మ్యాచింగ్ వెరీ నైస్ ఎనీవే చిన్ని కృష్ణ ఆర్ యు రెడీ ఫర్ యువర్ క్వశ్చన్ ఓకే హియర్ స్టార్ట్స్ యువర్ 3 minutes మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ రూపాయి కాయిన్ లో ఏ జంతువులు ఉంటాయి ఆప్షన్ ఏ సింహం ఆప్షన్ బి ఎద్దు ఆప్షన్ సి గుర్రం ఆప్షన్ డి సింహం ఎద్దు గుర్రం ఏ సింహం ఏ సింహం బాగా తెలుసా ష్యూరా ష్యూర్ గా ఉంటే మాత్రం చెప్పండి లేకపోతే అక్కడ ఏమవుతుందో నాకు తెలియదు పాస్ పాస్ వై పాస్ మీకు వచ్చే సెకండ్ క్వశ్చన్ చెస్ బోర్డ్ లో ఎన్ని గళ్ళు ఉంటాయి ఆప్షన్ ఏ 32 ఆప్షన్ బి 54 ఆప్షన్ సి 64 ఆప్షన్ డి 72 64 సి 64 బాగా తెలుసా ద రైట్ ఆన్సర్ ప్రియాంక సేఫ్ గానే ఉన్నావు ఇప్పుడు దాకా మీకు వచ్చే థర్డ్ క్వశ్చన్ ఈ సామెతాన్ని పూర్తి చేయాలి ఓకే కంద డాష్ దురద పాస్ 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 ఓకే ఫోర్త్ క్వశ్చన్ మొక్కకు పూయని రోజాలు ఈరోజు రైట్ ఆన్సర్ మూవింగ్ ఆన్ టు యువర్ ఫైనల్ క్వశ్చన్ మీ మామయ్య చెల్లెలు కూతురు మీకు ఏమవుతుంది మామయ్య చెల్లి అంటే మా అమ్మ కూతురు నాకు చెల్లి కానీ అక్క కానీ అవుతుంది దట్స్ ద రైట్ ఆన్సర్ ప్రియాంక సేఫ్ గానే ఉన్నారు అండ్ చిన్ని కృష్ణ మీరు 1000 రూపీస్ గెలిచారు ఓకే ఇప్పుడు మీరు వదిలేసిన క్వశ్చన్ రూపాయి కాయిన్ లో ఏ జంతువులు ఉంటాయి సింహం కన్ఫర్మ్ ఫ్రీజ్ చేయొచ్చా మీ దగ్గర రూపాయి కాయిన్ ఉందా లేదు ఎప్పుడో చూసినట్టు గుర్తు సింహం బొమ్మ సింహం. head. రూపాయి కాయిన్ గుర్రం చూడలేదు గుర్రం చూడలేదు ఎద్దు కూడా చూడలేదు ఎద్దు కూడా చూడలేదు ఉండాలని ప్రియాంక, లేదు. మీరే అనుకున్నారు ఈ ఆన్సర్ లో మీరు సేఫ్ గా ఉంటారా Right. లేక పడిపోతారా సేఫ్ గా ఉంటాను సేఫ్ గా ఉంటారు అనుకుంటున్నారు సారీ ప్రియాంక మీరు అనుకుంటున్నది పట్టుకో, పట్టుకో. జరగలేదు ఆ, పడిపోతావు. మీరు ఇప్పుడు ప్రియాంక, పట్టుకో, గట్టిగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి సింహం ఎద్దు అండ్ గుర్రం ఓకే ఆ సామెత ఒకటి అడిగాను కదా అది ఎవరికైనా తెలుసా కందకు లేని దురద కత్తిపీటకి ఎద్దు ఇప్పుడు చెప్తున్నారేంటి పాస్ నెక్స్ట్ పాస్ లో అది Gap లో అనుకున్నాను, మేము చెప్పాం. మధ్యలోనే, సింహం తప్పకొట్టి. అయ్యో బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎనీవే చిన్ని కృష్ణ చెప్పండి ఎలా ఉంది ఈ రౌండ్ ప్రియాంక టెన్షన్ చూసి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఆ కన్ఫ్యూజ్ లో సింహం తప్పకొట్టింది కానీ బాగా ఆడి 1000 రూపీస్ గెలుచుకున్నారు కంగ్రాచులేషన్ మూవింగ్ ఆన్ టు అవర్ ఫైనల్ కంటెస్టెంట్ మీ అమృత హస్తంతో 1 ఇదే రూపీ, రూపాయి 1 మళ్ళీ రూపీ. ఇచ్చేయండి 1 రూపీ, యువర్ yes. లక్ యువర్ హ్యాండ్ ఇస్ లక్కీ హ్యాండ్ ఇలాగే లాస్ట్ టైం చెప్పి 1000 రూపీస్ గెలిచారు అందుకే ఈసారి ఇంకా గెలుచుకో ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ అయితే నేను పడద్దు నేను ఏంటది? పడద్దు నువ్వు పడద్దా నీల్ డౌన్ చేసి మిమ్మల్ని అడుగుతుంది చూడండి చూడండి బాగా అలవాటు అంట ఆ రక్షించు అమ్మాయికి. కృష్ణ రక్షించు కృష్ణ కమా వద్దు ఆన్సర్లు చెప్తే చాలు ముందు సరిగ్గా సరే రైట్ ఓకే ఆర్ యు రెడీ ఏకే ఎస్ యువర్ క్వశ్చన్ ఏ యుగంలో మహావిష్ణు కృష్ణుడి అవతారంలో జన్మించాడు ఆప్షన్ ఏ కృతయుగం ఆప్షన్ బి త్రేతయుగం ఆప్షన్ సి ద్వాపర యుగం ఆప్షన్ డి కలియుగం ఇలాంటి క్లిష్టమైన క్వశ్చన్లు అడిగితే ఎట్టా? పాస్ చేసుకోవచ్చు తెలియదంటే పాస్ 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 రైట్ ఓకే మీకు వచ్చే సెకండ్ క్వశ్చన్ అతి చిన్న వయసులో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అయిన వ్యక్తి ఆప్షన్ ఏ సచిన్ ఆప్షన్ బి అజారుద్దీన్ ఆప్షన్ సి కపిల్ దేవ్ ఆప్షన్ డి గంగూలీ
ఆలోచించి చెప్పండి. కపిల్ దేవ్. కపిల్ దేవ్? Yes. Aisha? Sachin was the first player, youngest player, but he didn't become the captain. Okay. But Kapil Dev became the captain in younger age. కపిల్ దేవ్ కెప్టెన్ అయ్యారంట. Okay, doubt? That's the right answer. Okay, moving on to your third question. ఈ సామెతని పూర్తి చేయాలి. కోపము డాష్ 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 శాంతము. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. That's the right answer. 100 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే, మీకు వచ్చే ఫోర్త్ క్వశ్చన్. వర్షం పడితే ఏనుగు ఏం చేస్తుంది? అలా అని అంటుందేమో. తడుస్తుంది. పడుకోలేండి. వర్షం పడ నువ్వు ఆగమ్మాయి. తడుస్తుంది. రైట్ ఆన్సర్. మళ్ళీ 1000 రూపీస్ గెలుచుకున్నారు. ఓకే, మూవింగ్ ఆన్ టు యువర్ ఫిఫ్త్ క్వశ్చన్. మీ నాన్న అక్క కూతురి నాన్న నీకు ఏమవుతాడు? మీ నాన్న అక్క కూతురి నాన్న. ఒక్క నిమిషం. మా నాన్న అక్క అక్క కూతురి నాన్న మీకు మామయ్య ఏమవుతాడు? మామయ్య. ఎస్. ఏంటి మీరు ఫిక్స్ అయిపోయారా రైట్ ఆన్సర్ అని? నేను లేదని చెప్తే నేను హ్యాపీ బిందాస్ గా ఉన్నాను. ఓకే, దట్స్ ఆల్సో ద రైట్ ఆన్సర్. 10,000 గెలుచుకున్నారు. ఈ లాస్ట్ ఆన్సర్ అంటే మీరు వదిలేసిన ఆ క్వశ్చన్ కి మాత్రం కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీరు 1,00,000 రూపాయలు గెలుస్తారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, ఏ యుగంలో మహావిష్ణువు కృష్ణుడి అవతారంలో జన్మించాడు? ఆప్షన్ ఏ కృతయుగం, ఆప్షన్ బి త్రేతాయుగం, ఆప్షన్ సి ద్వాపర యుగం, ఆప్షన్ డి కలియుగం. ద్వాపర యుగం. ఎందుకంటే కలియుగం ఇప్పుడు ఉంది, అప్పుడు లేడు, కృష్ణుడు లేడు కాబట్టి ఇప్పుడు కృతయుగం ఎప్పుడు ఉంది. త్రేతాయుగం కృతయుగం పేర్లు నచ్చట్లేదు నాకు, అందుకే ద్వాపర యుగం అంటే ద్వాపర యుగం పేరు ఐఎమ్ ష్యూర్, ఎందుకంటే ఎస్ కృష్ణుడిది ద్వాపర ఏదో కనెక్షన్ ఉందా? ద్వాపర బ్లా 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 కనెక్షన్ అలా ద్వారకా ద్వాపర మేబీ మ్యాచింగ్. కృష్ణుడు పుట్టింది ద్వారకా, ఇస్ మహావిష్ణు సిస్టర్. ఓకే, దట్స్ ఆల్సో ద రైట్ ఆన్సర్. బట్ చిత్రలేఖ టైం దాటి ఆన్సర్ చేశారు మీరు. 3 minutes అయిపోయాయి. సో 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 పడడం కన్ఫర్మ్ లేదు. ఇన్ టైం లోనే అన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఏదో ఒకటి పడేసారు అనుకుంటాను. టైం దాటిపోయారు. నాకు తెలియదు మేడం, సారీ చిత్రలేఖ, బాయ్. పార్ట్నర్ వెళ్ళిపోయిందిగా. పార్ట్నర్ వెళ్ళిపోతే ఏంటి? అన్ని ఆన్సర్స్ నేను చెప్పాను, కాకపోతే ఇప్పుడు ఉన్న వారిలో నేనే ఎక్కువ ఉన్నాను అనుకుంటున్నాను. అంటే డబుల్ అన్ని మీకే వస్తుందని అనుకుంటున్నారా? యా అనుకున్నాను కాదా. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్స్ ఏంటని చూద్దామా? ఆల్రైట్, నిరుపమ్ అండ్ అష్మిత పేర్ మీరు వచ్చి 1,11,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ చిన్ని కృష్ణ అండ్ ప్రియాంక మీరు వచ్చి 1,01,100 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్ గా ఏకే అండ్ చిత్రలేఖ పేర్ వచ్చి 2,01,000 గెలుచుకుని 4th రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. కంగ్రాచులేషన్స్ నిరుపమ్ అండ్ చిన్ని కృష్ణ. వెరీ సారీ, ఈ రౌండ్ తో మీరు ఎలిమినేట్ అయిపోతున్నారు. సో ఎనీవే, నైస్ మీటింగ్ యూ ఆల్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు సంపాదించిన డబ్బు కూడా ఏకే అకౌంట్ కే వెళ్ళిపోతుంది. సో మొత్తం 4,12,100 తో ఏకే అండ్ చిత్రలేఖ గారు ఫైనల్ రౌండ్ తమ్ముడే ప్యాకాటే రౌండ్ కి వెళ్తున్నారు. ఈ రౌండ్ చాలా సీరియస్ రౌండ్, ఎందుకంటే మీ ముందు ఇప్పుడు 4,12,100 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు మీ ముందు ఒక మేక పులి ఉన్నాయి, చూసుకోండి. నాకు మాత్రమే తెలుసు. చూసారా?
ఓకే ఓకే ఇప్పుడు నేను రెడీ అని చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 కార్డ్. అది మేకా తీస్తే ఈ డబ్బు దట్ ఇస్ 4,12,100 రూపీస్ మీ ఇద్దరి మధ్యలో పంచుకోవచ్చు. దట్ ఇస్ 50-50. కానీ ఒకరు పులి తీసి ఒకరు మేకా తీస్తే పులి తీసిన వాళ్ళకి మొత్తం ఈ డబ్బు అంతా వెళ్ళిపోతుంది. బట్ పులి అండ్ పులి ఇద్దరు పులి తీస్తే ఈ డబ్బు మొత్తం నాకే వస్తుంది. చిత్రలేఖ నువ్వు నేను కలిసి చాలా షోస్ చేశాను. మనము అండర్స్టాండింగ్ పోతుంది. ఏమిటి? నేను పులి నువ్వు మేక. అండర్స్టాండింగ్ విను, ఇద్దరం మేకది 50-50. తర్వాత నువ్వు చెక్కేస్తే నా పరిస్థితి ఏంటి? నీకు చెక్కిస్తా. సో మీకు ఎవరి మీద ట్రస్ట్ అనేది నమ్ముతారా? లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రస్ట్ చేస్తాను, కానీ ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే ఇంకా లైఫ్ లో ఆ పర్సన్ సైడ్. ఓకే. సో చిత్రలేఖ మీరు? అంటే కొన్నిసార్లు పరిస్థితులు అని అర్థం చేసుకొని ఊరుకుంటా. మరి అలా మోహన్ చూడడం అనేట్టుగా కాదు. ఆ టైంకి ఉంటుంది ఎవరికైనా కోపం, తర్వాత కూల్ అయిపోతారు. మీరు టైం వేస్ట్ చేయకుండా డిసిషన్ తీసుకోండి, బికాస్ డబ్బు కింద పడిపోతూనే ఉంటుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, కన్విన్స్ చేయాలంటే కన్విన్స్ చేయొచ్చు. నా మాట విని మేక తీద్దాం, పంచుకుందాం. అసలు ఒకరిపైన ఆధారపడడం అది ఇది ఎందుకు? అసలు ఏం చేస్తామో చూద్దాం. నీ మైండ్ సెట్ ఏంటో నా మైండ్ సెట్ ఏంటో చూద్దాం. రెడీ? ఓకే, యు రెడీ ఫర్ యువర్ డిసిషన్? ఏం చేద్దాం? మేక తీద్దామా? నేను ఏదైనా తీయొచ్చు. దుర్మార్గురాల, ఎంత మోసం చేస్తావా సావిత్రి? 3 రౌండ్లు కలిసి సావిత్రి మోసం చేసేది, చిత్రలేఖ మోసం చేయదు. 3 రౌండ్లు ఆడాను. దేనిగా చెప్పు. ఇంకా డబ్బు పడిపోతుంది. తర్వాత కొనిస్తాను ఇల్లు గాని. అయ్యో, డబ్బు పోతూనే ఉంది. చెప్పు. రెడీ? చెప్పు. రెడీ ఫర్ యువర్ డిసిషన్? రెడీ? ఓకే, మీ డిసిషన్స్ 1 2 3. బక్రా బక్రా బక్రా. థ్యాంక్ యూ. ఈ 4,12,100 రూపీస్ నాకే. థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే ఉన్నారు మేక తీద్దామా? అమ్మ నువ్వు పులి తీసావుగా? నేను అసలు చూడలేదు, సీరియస్ చూడలేదు. నేను డైరెక్ట్ గా తీసేసా. నువ్వు అంత తెలివి లేకుండా పని చేస్తావు అంటే నేను నమ్ముతానా? ఇంతసేపు మీరు సామెతలు చెప్పారు కదా సంగీత గారు, నేను చెప్తా. పిల్లి గొడవ పడితే కోత ఎత్తుకుపోయిందని ఒక సామెత ఉంది. అంటే మీ గురించి అని కాదు, ఒక సామెత చెప్తున్నా. బాగా ఎంజాయ్ చేశారు కదా? అదేనండి, నవ్వుకు నవ్వు డబ్బుకు డబ్బు స్వస్తిక్ మసాలాస్ బిందాస్ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఇంకొక సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో. అంతవరకు సీ యూ, బాయ్, గుడ్ నైట్.